మా వాళ్ళ లంచ్ బ్రేక్ అయిపోయింది. అనవసరంగా క్రాక్స్ తీసుకున్నామమ్మా, మర్చిపోయి అవే వేసుకునేస్తాను. మళ్ళీ పైకి బెల్ట్ చెప్పులు వేసుకున్నామమ్మా. ఇంక క్లాస్ అయిపోయిందమ్మా. ఇక కాలేజ్ నుంచి నేరుగా హాస్టల్కి బయలుదేరేసిన. హాస్టల్కి వచ్చేసినామమ్మా. ఇంక నేరుగా రూమ్కి వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్ గారిది కొత్త ల్యాప్టాప్ వచ్చిందంటే ఇంక అన్బాక్సింగ్ చేసినాడు. ఇంక అట్లే మనం సెటప్ చేసేసినాము. ఎందుకంటే నా ల్యాప్టాప్ మీద కూడా లవ్ పుట్టింది. కొంచెంసేపు పాటలు వినేసి మళ్ళీ ప్లేట్ ఎత్తుకొని మెస్కి బయలుదేరినామమ్మా. ఊరగా ఉంటే వేసుకొని ఇంక స్కానర్ దగ్గర స్లిప్ తీసుకునేసి ఇంకడికి వచ్చి స్లిప్ వేసినామమ్మా. ఇంక అట్టుపని పెట్టినారు. ఒక అట్టుపని తీసుకునేసి ఇంక అట్లా ఇడ్లీ పెట్టినారు. 3 ఇడ్లీ పెట్టించుకునేసిన. ఇంకటే రైస్ ఏదో పెట్టినారు, మళ్ళీ పెట్టించుకుందాం అనేసి ఇంకా ఇడ్లీలకి సాంబారు చట్నీ వేయించుకున్నామమ్మా. ఇంక టేస్ట్ విషయానికి వస్తే ఇడ్లీ బాగానే ఉందమ్మా. మళ్ళీ పోయి రైస్ పెట్టించుకునేసాం. రైస్ కూడా బాగుంది. ఇంకట్లే పెరుగన్నం పెట్టించుకునేసాం. పెరుగన్నం కూడా బాగుంది. ఇంకట్లే మళ్ళీ పాలు ఉంటే ఒక గ్లాస్ పాలు పట్టించుకునేసి పైకి వచ్చేసినామమ్మా. ఇంకట్లే ఆ ఫ్రెండ్ హర్షీస్ ఉంటే, నా ఓట్స్ ఉంటే అవి 2 కలిపి తినేసామమ్మా. సరే అమ్మా, ఉంటాయి అయితే. గుడ్ నైట్.